నారద గారు శంకరి, అరే శంకరి ఎడిపోయినావురా? శంకరి, అరే శంకరి ఎడిపోయినావు? ఎడిపోయినావురా శంకరి? శంకరి, శంకరి ఎడిపోయినావురా శంకరి? శంకరి ఎటుపోయినావరా శంకరి? శంకరి శంకరి ఏడున్నావురా? ఇక్కడున్నావురా శంకరి? ఇక్కడున్నావు? ఎందుకంటే అరుస్తున్నావు పిల్లగా? దయ్యమా? ఎక్కడ పడేది దయ్యం? ఎక్కడో చూపిదుపా. బయటే తిరగరా అంటే తిరుగుతావు. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడికో వెళ్తున్నారు? మా మనవనికి దయ్యం ఒక పడితేనే భయపడుతున్నాడు సార్. అసలు దయ్యం ఎక్కడుంది? ఆ చెట్టు దగ్గర కనిపించిందంట. దేన్నో చూసి భయపడ్డట్టున్నాడు. చిన్నపిల్లోడు కదా, దయ్యం అనుకొని భయపడ్డట్టుంది. మేము చూసుకుంటా, మీరు వెళ్ళండి. సరే సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళు, చిన్నోడు వణికిపోతున్నాడు. సరే సార్. రాము గారు, నా పొట్ట తగ్గిస్తానన్నారు. మీ పొట్ట తగ్గాలంటే నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయాలి నారద గారు. అలాగే సార్. ఏంటండి ఇంకా వంచండి, నడుము వంచండి. నా వల్ల కావట్లేదు రాము గారు. ఇంకా వంచండి, మరి పొట్ట ఎలా తగ్గుతుంది? వంచండి, ఇంకా నడుము వంచండి. నా వల్ల కావట్లేదు రాము గారు. ఈరోజే ఫస్ట్ కదా, రేపంచి చేద్దాంలే. మెల్లిమెల్లిగా అదే తగ్గిపోద్ది. సరే పదండి. రాము గారు, ఇందాక ఆ పిల్లోడు దేని చూసి భయపడ్డాడు? వణికిపోతున్నాడు. అవును సార్, ఏం కనపడిందో ఏమో. అడవి ప్రాంతం కదా, పక్షిని చూసినా భయమే పిల్లలకి. అవును సార్, నేను టాయిలెట్కి వెళ్ళొస్తా. వెళ్ళిరండి. అమ్మో, ఇక్కడ వద్దు, అక్కడికి వెళ్తా. నారద గారు, రాము గారు, అదిగో అటు చూడండి, ఏదో శబ్దం వినిపిస్తుంది. అవును రాము గారు, దగ్గరికి వెళ్ళి చూద్దామా? సరే పదండి. ధైర్యే సాహసే లక్ష్యం. నారద గారు, ఇది ఆ రోజు మనం మర్రి చెట్టు పైన చూసిన డెడ్ బాడీకి చుట్టిన చెత్తలానే ఉంది కదా?
అవును రాము గారు, ఇది అదే. కానీ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు. ఆ డెడ్ బాడీని ఏమైనా జంతువులు తినేసి ఉంటాయంటావా? ఏమో సార్, నాకే ఏమీ అర్థం కావట్లేదు. నిజంగానే ఏదైనా జంతువు తినేసిందేమో. హ? హ? బహుశా తినేసి చెద్దరు వదిలిపెట్టాయి అనుకుంటా. అంతేనంటారా సార్? అంతే మరి. రాముగారు, ఎస్ఐ గారికి ఈ విషయం వెంటనే చెప్పాలి. నారద గారు, ఈ విషయం సార్కి ఇప్పుడే చెప్పొద్దు. ఎందుకు రాముగారు? ఎందుకంటే మనకి ఏదైనా క్లూ దొరికిన తర్వాతనే చెప్పాలి. లేకపోతే కోపంతో తిడతారు ఎస్ఐ గారు. అలాగైతే ఓకే రాముగారు. ఇందాక ఏదో శబ్దం వినిపించింది కదా, ఆ పిల్లాడు కూడా అది విని భయపడ్డాడు అనుకుంటా. ఎస్, నేను అదే అనుకున్నా. రాము, సార్, ఆ మందు బాటిల్ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? మన డిటెక్టివ్ నారద అదే పని మీద ఉన్నాడు సార్. నారదకి ఏమైనా ఫోన్ చేశావా? చేశాను సార్. ఏమన్నాడు? సార్, టౌన్లో ఇక ఒకే ఒక వైన్స్ మిగిలిందన్నాడు సార్. అది చూసుకొని వస్తానన్నాడు. అలాగా. రాము, సార్, నీకెవరైనా ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ బాగా క్లోజ్ పర్సన్స్ ఉన్నారా? లేరు సార్. సార్, ఒక యూట్యూబర్ మాత్రం తెలుసు సార్. అతన్ని మీరు కూడా చూశారు సార్. నేను కూడా చూసిన యూట్యూబరా? అవును సార్. ఎవరతను? అదే సార్, ఒకసారి మన స్టేషన్కి వచ్చి మీకు బొకే ఇచ్చి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాము, క్లాప్ కొట్టండి సార్ అని అన్నారు. మీరే క్లాప్ కొట్టి ఆ వెబ్ సిరీస్ని ఓపెన్ చేశారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ గారు ఉన్నారా సార్? దేనికి నానా? మేము వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్, అందుకు ఎస్ఐ గారితో క్లాప్ కొట్టించి ఓపెనింగ్ చేద్దామని వచ్చాం సార్. ఓకే, 10 minutes కూర్చోండి, సార్ వస్తారు, మాట్లాడిపిస్తా. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాము. సార్, మీకోసం 3 పిల్లలు కలవడానికి వచ్చారు సార్. లోపల కూర్చున్నారు సార్. ఎవరా పిల్లలు? దేనికి వచ్చారు? ఏదో వెబ్ సిరీస్ చేస్తున్నారంట సార్, మీతో క్లాప్ కొట్టిస్తారంట సార్. సరే రమ్మను, ఏంటో అడుగుదాం. సరే సార్. సార్ వచ్చారు నాన్న, వెళ్ళి కలవండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ బొకే తీసుకోండి సార్. ఏంటి బొకే తెచ్చారు? సార్, మేము మూఢనమ్మకాల మీద వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్, అందుకు మీరు క్లాప్ కొట్టి ఓపెన్ చేయాలి సార్. ఓకే. మీరు ఫ్రెండ్లీ పోలీస్ కదా అని వచ్చాం సార్. మీరు కెమెరా స్విచ్ ఆన్ చేయాలి సార్. సరే. క్లాప్ తీసుకోండి సార్, ఇలా కొట్టండి సార్. ఓకే, రెడీనా? సార్, కెమెరా ఇక్కడ నొక్కండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చిన్న వయసులోనే మీరు మంచి పని చేస్తుంటే తప్పకుండా సహకరిస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అతను చాలా ఫేమస్ యూట్యూబర్ అయ్యారు సార్. అతని పేరు బన్నీ సార్. బన్నీయా? ఎస్ సార్. అయితే అతన్ని ఒకసారి ఫ్రెండ్లీగా పిలిపించు, కానీ ఈ విషయాలు ఇవి అతనికి చెప్పొద్దు. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. బన్నీ బాబు, ఆగు. చెప్పండి సార్. ఎస్ఐ గారు ఒకసారి మిమ్మల్ని స్టేషన్కి వచ్చి కలవమన్నారు, ఓకేనా? సరే సార్. అరే క్రిస్, ఎస్ఐ సార్ మన ఎందుకు కలవమన్నారంట? ఏమో, ఒకసారి వెళ్ళి కలిసి చూద్దాం పదా. సరే, రేపు వెళ్దాం. సరే. మన గురించి ఏమైనా తెలిసిందంటావా? ఏమోరా మరి.
సార్ బన్నీ వాళ్ళు వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బన్నీ. బాగున్నారా బన్నీ? బాగున్నాం సార్. రమ్మన్నారంట. కూర్చోండి. అవును బన్నీ, మీతో కొంచెం పని పడింది. బన్నీ, మీకు దీని గురించి ఏమైనా తెలుసా? తెలుసు సార్, మేము కొన్నిసార్లు దీంతోనే షూట్ చేసాం సార్. ఎలా షూట్ చేస్తారు? అసలు దీన్ని దేనికి వాడతారు? మొబైల్ ఫోన్తో షూట్ చేసేటప్పుడు దాన్ని వాడతాం సార్. ఓకే బన్నీ, మీరు చేసిన వెబ్ సిరీస్ నేను కూడా చూస్తున్నాను, చాలా బాగున్నాయి. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాం సార్. నమస్కారం సార్. నమస్తే. ఏంటి వచ్చారు? కూర్చోండి. మా అబ్బాయి మత్తు మందుకి అలవాటు పడి కాలేజీ పోకుండా యాగమవుతుండి, కొంచెం మీరే కాపాడండి సార్. మీ అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వండి లోపలికి వెళ్ళి. ఓకే సార్. రాము, సార్. ఆ బిల్లా గ్యాంగ్ స్వామినారాయణ ఒకసారి స్టేషన్ పిలిపించి మాట్లాడాలి. అలాగే సార్, వెంటనే పిలిపిస్తాను. ఓకే. సార్ రమ్మన్నారంట. మీ మీద రోజు రోజుకి కంప్లైంట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. మేము సొసైటీని బాగు చేయాలని చూస్తుంటే మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. యువతరాన్ని పాడు చేయాలని చూస్తే చట్టం చూస్తూ ఊరుకోదు. సార్ ఆధారాలు లేకుండా మాట్లాడకండి సార్. అవే ఆధారాలు దొరికినప్పుడు మీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఓకే సార్, మీ డ్యూటీ మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. చివరగా ఒక మాట. మీకు మీరుగా మారితే మంచి మనుషులు అవుతారు. మీ వల్ల నలుగురు మారగలిగితే మహనీయులు అవుతారు. మీ వల్ల సమాజమే మారగలిగితే మహాత్ములు అవుతారు. ఇవన్నీ కాదని ఏం చేసినా క్రిమినల్స్గా చరిత్రలో మిగిలిపోతారు. మీరేమవుతారో మీరే నిర్ణయించుకోండి. ఓకే సార్, గుడ్ బై. గుడ్ బై. గుడ్ బై. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? సెల్లో వేసిన అల్పీకి పంపించాల్సింది. కాస్త అయినా మర్యాద తెలిసి వచ్చేది. మీతోనే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు సార్ వాడు. ఏంటి సార్ వాడి ధైర్యం? వాడిది ధైర్యం కాదు, అహంకారం. అహంకారంతో వాడు అలా మాట్లాడుతున్నాడు. వాడి వెనకాల ఇంకొకడున్నాడు. వాడిని చూసుకుని వాని గ్యాంగ్ రెచ్చిపోతున్నారు. అలాంటి వారిని స్టేషన్లో కూడా రానివ్వకూడదు. అందుకే బయట నిలబెట్టి వారిని ఇచ్చి పంపించాను. వాడిని ఆడించి వాడు ఆట కట్టిస్తే వాడే మన దారికి వస్తాడు. మీరు గ్రేట్ సార్. వీళ్ళంతా కాలేజీ విద్యార్థులు. కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో ఒక చోట మాత్రం తప్పకుండా కలుసుకుంటారు. అది దేనికోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదేంటో మీరే చూడండి.
కేసు సంగతి ఏంటి? సచ్చింది ఎవడో తెలియదు, ఊరు తెలియదు, పేరు తెలియదు. వాడిని గుర్తుపట్టడం ఎలా? ఈ కేసు క్లోజ్ చేయడం ఎలా రాము?